ని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త డెటాల్ మల్టీ యూజ్ వైప్స్. ఇప్పుడు పొందండి డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు, అంతకు మించిన అద్భుతాలు దాగి ఉన్నాయి. అలాంటి విశ్వంలో భాగమైన భూమిపైనే మనకు తెలియని ఎన్నో అద్భుతాలు నెలవై ఉన్నాయి. మనకు తెలిసిన ప్రాంతమే కావచ్చు, కానీ అక్కడ మనకు తెలియని ఎన్నో విశేషాలు నెలవై ఉన్నాయి. మరి అలాంటి వాటిని మీ కళ్ళకు కట్టినట్టు చూపించే కార్యక్రమమే విశ్వదర్శనం. మరిందుకు ఆలస్యం, ఇవాళ మనం చూడబోయే విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. అరణ్యాలు, పర్వతాలు, వన్యమృగాలకి ఆలవాలం కెన్యా. ఆ అరణ్యాల్లో సహజ పరిసరాల్లో విహరించే వన్యమృగాల్ని సందర్శించాలంటే ఆఫ్రికాలోని కెన్యా యాత్రకు వెళ్లాల్సిందే. మరిందుకు ఆలస్యం, కెన్యా అందాలను మనము చూసిద్దాం. ముంబై నుండి 6 గంటల విమానయానం తర్వాత కెన్యా రాజధాని నైరోబీ చేరుకోవచ్చు. నైరోబీలో తల్లికి దూరమైన బుల్లి ఏనుగుల పిల్లల కోసం ఒక అనాథ శరణాలయం ఉంది. తల్లి లేని ఏనుగు పిల్లల్ని ఇక్కడ కనీసం 2 ఏళ్ల వయసు నిండే వరకు పెంచుతారు. ఇక్కడ ఏనుగు పిల్లలు 2 సంవత్సరాలు నిండే వరకు తల్లి సంరక్షణలో లేకపోతే అవి చనిపోతాయి. ఏనుగు పిల్లలకి పాలు పట్టి పెంచుతారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఏనుగులకి పాలు పట్టడం, వాటి ఆటలు సందర్శకుల కోసం ప్రదర్శనగా ఉంచుతారు. నైరోబీలో చూసిన మరో ప్రదేశం జిరాఫీ సెంటర్. ఇక్కడ జిరాఫీలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. మనం వాటి నోటికి ఆహారం అందించాలి. అంత పొడవుగా సాగిన మెడపైన ఉన్న నోటికి ఆహారం అందించాలంటే మనం మెట్లెక్కి మొదటి అంతస్తులో నిలబడాలి. మొక్కజొన్న, గోధుమలతో తయారైన శుద్ధ మొక్కల్లాంటి వాటిని నిర్వాహకులు సందర్శకులకు ఇస్తారు. వాటికి ఒక్కొక్కటి మనం అందిస్తుంటే మెడలాగానే బాగా పొడుగ్గా ఉన్న నాలుకని ముందుకు చాపి అందుకుని ఆనందంగా ఆరగిస్తాయి ఆ జిరాఫీలు. ఇక్కడ చూడదగిన మరో ప్రాంతం మాసై మారా. ఈ ప్రాంతాన్ని మైసైమైరా గ్రీక్ రిజర్వ్ అంటారు. దీని వైశాల్యం దాదాపు 1500 చదరపు కిలోమీటర్లు. ఇది టాంజానియాలోని సెరంగిటి నేషనల్ పార్కుతో కలిసి ఉంటుంది. ఈ గ్రీక్ రిజర్వ్ వన్యమృగాలకి ఆలవాలం. జులై, అక్టోబర్ నెలల్లో దాదాపు 1.5 మిలియన్ల శాకాహార వన్యమృగాలు టాంజానియా నుండి ఇక్కడికి వలస వస్తాయి. దాన్నే గ్రేట్ మైగ్రేషన్ అంటారు. మన వాహనదారుడే మనల్ని గ్రీకు డ్రైవ్ కి తీసుకువెళ్తాడు. వాహనంలో కూర్చుని వనమంతా తిరుగుతూ వివిధ మృగాలను వెతుకుతూ చూస్తూ ఆనందించడమే గ్రీకు డ్రైవ్. వాహనం పై భాగాన్ని తెరుస్తారు. మనం నిలబడి ఆరు బయట ఉన్నట్లుగా మృగాలను చూస్తాం. పదుల సంఖ్యలో ఏనుగులు,
వందల సంఖ్యలో జీబ్రాలు, జిరాఫీలు, వేల సంఖ్యలో వివిధ రకాల జింకలు, ఇలపాలాలు, గొర్రెలు దర్శనమిచ్చాయి. టీవీలో చూసే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ని కళ్ళారా చూసినట్లుంది. లేక్ ఎలిమెంటైటా 2 రోజుల అనుభవాన్ని మూటకట్టుకుని మాసైమరాకి వీడుకోలు పలికి లేక్ ఎలిమెంటైటాకి బయలుదేరతాం. దారిలో 139 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న నైవేష సరస్సులో నౌకా విహారం, నీటిలో ఉన్న హిప్పోపటమస్ల పక్క నుండి వెళ్తూ మధ్యలో ద్వీపాల మధ్య ఉన్న జంతువులని, పక్షులని చూసుకుంటూ ఆ విహారం కేరళలోని చోకు వాటర్స్ లో బోటు ప్రయాణాన్ని తలపిస్తుంది. ఇక్కడ మరో మజిలీ అబర్డారి. ఇక్కడ మేం బస చేసిన రిసార్ట్ లో ఏనుగులు, ఇతర జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేలా వాటిని దగ్గర్నుండి చూసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. భూమధ్య రేఖ. ఈ ప్రయాణంలో నాన్యుకి అనే ప్రాంతం దగ్గర భూమధ్య రేఖ మమ్మల్ని ఆకర్షించింది. ఆ రేఖా ప్రాంతం మీద నిలబడడం ఒక అనుభూతి. భూమధ్య రేఖకి ఉత్తరాన, దక్షిణాన నీరు సుడి తిరిగే దశలు వేరుగా ఉంటాయి. ఉత్తరాన నీరు కుడిపక్కకు సుడి తిరుగుతుంది. దక్షిణాన నిలబడితే అదే నీరు ఎడమవైపుకు సుడి తిరుగుతుంది. భూమధ్య రేఖ మీద ఉంటే మాత్రం ఎటూ సుడి తిరగదు. ఈ అంశాన్ని అక్కడ ఉన్న వ్యక్తి ఒక చిల్లు గిన్నెలో నీటిని పోసి అందులో ఒక అగ్గిపుల్ల వేసి చూపించాడు. నల్లని వారు కెన్యాలో ఉన్న 6 రోజుల్లో ఎందరో నల్లవారిని కలుస్తాం. సభ్యత, సంస్కారం, మర్యాదతో మెలుగుతారు. కర్ణాటక తీరంలో మరో మజిలీ తుంగా నది తీరంలోని శృంగేరి మఠం. ఉడిపి శ్రీకృష్ణ మఠానికి 85 కిలోమీటర్ల దూరంలోని శృంగేరి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. భారత్ ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం. భిన్న జాతులు, మతాల సమాహారం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఆస్తికులైన నాస్తికులైన పరస్పర నమ్మకాలు, విశ్వాసాలను గౌరవించుకుంటూ సహజీవనం చేసే మన దేశం ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, ధార్మిక, ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలవు. ఇలాంటి అరుదైన కేంద్రాలలో కర్ణాటకలోని శృంగేరి మఠాన్ని ముందుగా చెప్పుకోవాలి.
ఉడిపి జిల్లా కేంద్రానికి 85 కిలోమీటర్ల దూరంలోని శృంగేరికి మా ప్రయాణం దట్టమైన అడవి మార్గం ద్వారా ఎంతో ఉల్లాసంగా సాగింది. కుద్రేముఖ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఓ ప్రధాన భాగంగా ఉన్న ఈ అరణ్య మార్గంలో నింగిని తాకేలా ఎదిగిన నల్లమద్ది, టేకు వృక్షాలు, రంగురంగుల పూల మొక్కలు అడుగడుగునా పలకరిస్తాయి. అడవులేనా నేను ఉన్నానంటూ అక్కడక్కడ తుంగానది సైతం పలకరిస్తూ పులకరింపజేస్తుంది. ఉడిపి నుంచి శృంగేరికి 4.5 గంటల పాటు సాగే ప్రయాణం మిశ్రమ అనుభూతులను కలిగిస్తుంది. అసలే సింగిల్ రోడ్, ఆ పైన మెలికలు తిరుగుతూ సాగే ప్రయాణం ఉత్కంఠను మాత్రమే కాదు ప్రాణభీతిని సైతం కలిగిస్తుంది. అద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యులు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన శారదాపీఠమే ఈ శృంగేరి. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న తుంగభద్రలో సగభాగంగా ఉన్న తుంగతీరంలో ఈ మఠాన్ని ఏర్పాటు చేశారు. తుంగానది ఒడ్డునే ఉన్న సువిశాల ప్రాంగణంలో ప్రధాన ఆలయం శారదాదేవి మందిరం, 13వ శతాబ్ద కాలం నాటి విద్యాశంకర ఆలయం, నిర్మాణంలో ఉన్న రాజగోపురం చూసి తీరాల్సిందే. శారదాదేవి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆలయం విమాన భాగం ఎర్రరాయితో కోనాలు కోనాలుగా నిర్మించారు. లోపలి ముఖమండపం సువిశాలంగా ఉంటుంది. మంటపంలోని ఒక్కో స్తంభం ఒక్కో రకమైన శిల్పాకృతితో అబ్బురపరుస్తుంది. శారదాదేవి గర్భగుడిని నలుపు రంగు చలువరాతితో నిర్మించారు. హోయసల, విజయనగర వంశరాజులు, మహారాష్ట్ర పేష్వాలు ఈ ఆలయానికి ఎన్నో ఆస్తులు సమర్పించారు. శృంగేరి మఠ ప్రాంగణంలో అత్యంత ప్రత్యేకంగా అపురూపంగా కనిపించేది విద్యాశంకర ఆలయం మాత్రమే. శృంగేరి పీఠం బాధ్యతలను 105 సంవత్సరాల పాటు నిర్వహించిన శ్రీ విద్యాశంకరుల స్మృతి చిహ్నంగా విద్యారణ్య స్వామి ఈ ఆలయాన్ని 1338లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఖగోళ, గణిత, జ్యోతిష్య, వాస్తుశాస్త్రాల మేళవింపుగా శిల్పకళ చాతుర్యం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ద్రావిడ, హోయసల శిల్పకళా శైలితో తీర్చిదిద్దిన ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయపు ముఖమండపంలోని 12 స్తంభాలను కాలచక్రంలోని 12 రాశుల పేర్లతో నిర్మించారు. సూర్యుడు సంవత్సర కాలంలో ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడని చెబుతుంటారు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశితో ఏర్పాటు చేసిన స్తంభంపైనే సూర్యకిరణాలు ప్రసరించడాన్ని అపూర్వంగా చెబుతారు. భారత సనాతన పాండిత్యానికి, ప్రజ్ఞా పాఠవాలకు ఈ ఆలయం నిలువుటద్దంగా కనిపిస్తుంది. కోనార్క సూర్య దేవాలయాన్ని తలపిస్తూ సమ్మోహనపరుస్తుంది. ఈ ఆలయ స్తంభాలపై చెక్కిన దేవ మృగాకార మూర్తులు, ఆ విగ్రహాల నోట్లో నుంచి వేలాడుతూ కనిపించే బంతులు, పైకప్పు మీద నుంచి కిందకు వేసిన రాతి గొలుసులు అన్నీ ఏకశిలతో చెక్కినవే. అంతేకాదు ఈ ఆలయం బయటి భాగం మొత్తం గోడలు కోనాలు కోనాలుగా తీర్చిదిద్దారు. నిలువెత్తు రాగి పలకను ఒకదాని పక్కన ఒకటి నిలబెట్టారా అన్న భ్రమ కూడా కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆలయ దర్శనం ఓ అద్భుతానుభవమే. శృంగేరి మఠ ప్రాంగణంలోని ఇతర ఆలయాలలో శంకరాచార్యుల తొలి శిష్యుడు సురేశ్వర ఆలయం, శ్రీరామ, హనుమ, దుర్గా, భైరవ, కాళీ ఆలయాలు ఉన్నాయి. శారదాదేవి మందిరం ఎడమ భాగంలోని ఓ సువిశాలమైన పాత భవనంలో శంకరాచార్యుల జీవిత చరిత్రను వివరించే తైలవర్ణ చిత్రాలు తప్పక చూడాల్సిందే. ఈ భవనం వెనుక భాగంలో నిర్మించిన శంకరాచార్యుల ఆలయం సజీవ శిల్పకళతో మైమరపింపజేస్తుంది. శృంగేరి మఠం కుడివైపున ఆనుకొని ప్రవహించే తుంగానదికి ఓ ప్రత్యేకత ఉంది. కుద్రేముఖ్ కొండల్లో జన్మించి దట్టమైన అడవులను చీల్చుకుంటూ ప్రవహించే పిల్లకాలువ లాంటి తుంగానది శృంగేరి తీరంలో మాత్రమే ఓ మధ్యతరహా నదిలా అనిపిస్తుంది. మఠంలోని రకరకాల దైనందిన కార్యక్రమాలకు తుంగా జలాన్నే ఉపయోగిస్తారు. మఠం అంచునే నిర్మించిన మెట్లపై నుంచి నదిలోకి మరమరాలు చల్లితే చాలు 2 కిలోల నుంచి 5 కిలోల బరువుండే డజన్ల కొద్ది చేపలు ఒక్కసారిగా వచ్చి జలజల రావాలతో కనువిందు చేస్తాయి. మెట్లపై నుంచి నీటిలోకి దిగి స్నానాలు చేయడం ప్రమాదకరం అంటూ పలు భాషల్లో హెచ్చరిక బోర్డులు ఉంచినా ఆ హెచ్చరికలు పట్టించుకోకుండా నదికి ఎగువ భాగంలో దిగేవారు మనకు కనిపిస్తారు. శృంగేరికి వచ్చే భక్తులు నదిలోకి విసిరే మరమరాల కోసం భారీ సంఖ్యలో చేపలు పోటీ పడుతూ గాల్లోకి ఎగురుతూ చేసే శబ్దాలు సందడి అంతా ఇంతా కాదు. జలచరాల సందడి సెల్ ఫోన్ వీడియోల్లో బంధించేవారు కొందరైతే డిజిటల్ కెమెరాల్లో నిక్షిప్తం చేసుకోవాలని ఆరాటపడేవారు మరికొందరు.
गेट पर ही हुए हैं। శృంగేరి మఠం నుంచి నదీ తీరం ఆవలి ఒడ్డుకు నిర్మించిన వంతెన మీద నుంచి వెళితే కనిపించే ఓ చిన్నపాటి అడవిని నారాయణవనం అని పిలుస్తారు. కొబ్బరి, అరటి, పనస, పోక చెట్లతో కూడిన ఈ వనంలో శృంగేరి పీఠాధిపతుల నివాస గృహాలు, ఆలయ నిర్వాహక కేంద్రం, పీఠాధిపతుల విగ్రహాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల కనిపిస్తాయి. మఠం అంచున ఆలయానికి వెనుక వైపు కొంత దూరంలో ఉన్న కొండల మధ్య నుంచి ఓ సర్పంలా పాకుతూ వచ్చే తుంగా సౌందర్యాన్ని చూడడం అబ్బురమనిపిస్తుంది. దేవనగేరే సమీపంలోని హరిహర అనే ప్రాంతంలో భద్రానదితో కలిసిన తుంగను ఆ తర్వాత తుంగభద్రగా మారిన కర్నూలు దగ్గర కృష్ణానదితో ఐక్యమైపోతుంది. ఉడిపికి తూర్పున పడమటి కనుమల్లో ఓ కుగ్రామంగా ఉన్న శృంగేరికి శారదా మఠం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కర్ణాటకలోని ప్రధాన నగరాలు బెంగుళూరు, మంగుళూరు, ఉడిపి, చిక్మంగళూరు, షిమోగా నుంచి శృంగేరికి బస్సు సదుపాయం ఉంది. మన రాష్ట్రంలోని అనేక పుణ్యక్షేత్రాలతో పోల్చి చూస్తే శృంగేరిలో భోజన, వసతి సదుపాయాల ఖర్చు చాలా తక్కువే అవుతుంది. ఆకుపచ్చ చీర కట్టుకున్న ప్రకృతి కాంతపై చిలిపిగా వాలుతున్న నీలాకాశం, విశాలమైన పచ్చిక మైదానాల్లో ఒకచోట ఒకే ఒక ఒంటిల్లు. అది ఎంత ముచ్చటగా ఉందో, ఎంత ఏకాంతమో, ఎంత ప్రశాంతమో, ఎంత అదృష్టమో. ఆ హరితవనాల్లో అక్కడక్కడ గుబురు గుబురుగా ఆల్పైన్ వృక్షాలు, చిన్నపిల్లల్లా మన వెంబడే పరిగెత్తే గలగలా పారే సెలయేళ్లు, తీరికగా తోకూపుకుంటూ పచ్చగరికను రుచి చూసే ఆలమందలు. ఆ వంటిలను చూసేసరికి గూడంటే గూడు కాదు, మేడంటే మేడా కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిలు మాది అన్న పాట గుర్తొస్తుంది. ఏంటి కవిత్వం అనుకుంటారా? ఆ సోయగాలు చూస్తే మీకు ఇలాగే కవిత్వం తన్నుకొస్తుంది మరి. స్విట్జర్లాండ్ లో అతిపెద్ద నగరం జ్యూరిచ్. స్విస్ టూర్ ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. ఎడమవైపు అంతా సరస్సు, కుడివైపు అంతా నగరం. జ్యూరిచ్ అనగానే నాకు హఠాత్తుగా లెనిన్ జ్ఞాపకం వచ్చాడు. రష్యాలో విప్లవం జరుగుతున్న రోజుల్లో ఆయన రహస్య జీవితం గడపటానికి ఇక్కడికి ఒక రాత్రి వచ్చాడు. వేసుకున్న బట్టలు, బూట్లు చిరిగి దయనీయ స్థితిలో తలదాచుకోవటానికి బస కోసం అనేక హోటళ్లు, ఆ మంచు కురిసే చలికాలంలో గజగజ వణుకుతూ వెతికినా ఎవరూ దయతలచలేదు. చివరికి ఒక ధర్మాత్ముడు దాలి తలచి ఆశ్రయం ఇచ్చాడట. మరునాడు ఆ అతిథి చెప్పా పెట్టకుండా మాయమయ్యాడు. చాలా ఏళ్ల తర్వాత లెనిన్ రష్యా అధ్యక్షుడయ్యాక ఆ హోటల్కి వచ్చి ఆ యజమానిని కలుసుకొని వడ్డీతో సహా డబ్బులు చెల్లించి తన కృతజ్ఞతలు తెలియజేశాడట. జ్యూరిచ్ లో చూడదగిన ప్రాంతం యాటల్బర్గ్ అనే కొండ. బర్గ్ అంటే కొండ లేదా గుట్ట అని అర్థం. జర్మనీలో చాలా నగరాల చివర బర్గ్ అని ఉంటుంది. ఈ యాటల్బర్గ్ ఎత్తు 2851 అడుగులు. కేబుల్ కారులో కూర్చొని పచ్చని కొండలు, లోయలపై నుండి ప్రయాణిస్తూ ఆ శిఖరం పైభాగానికి చేరుకోవచ్చు. ఉనికించే సాయంకాలంలో చలిగాలుల మధ్య ఆ ప్రకృతి అందం వర్ణనాతీతం. కేబుల్ కారు దిగగానే
నేలను తాకే సన్నని బూరలాంటి వాయిద్యంతో సంగీతం వినిపిస్తూ అతిథులకు స్వాగతం పలుకుతారు. ఇక్కడ యువకులు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. స్విస్ జాతీయ పతాకాన్ని చేతబూని దానిని రకరకాలుగా ఊపుతూ గాలిలో ఎగరవేసి మళ్లీ అందుకుని విన్యాసాలు చేస్తుంటారు. అక్కడ నుంచి ఎత్తుపల్లాల కొండనేలల మీద లూడ్ రైడ్ చేయవచ్చు. ఇది చిన్నపిల్లల కారులా ఉంటుంది. ఒకరు మాత్రమే కూర్చోవచ్చు. దానికి బ్రేకులు, హై స్పీడ్, లో స్పీడ్ గేరులు ఉంటాయి. తొట్టెలాంటి ఇనుప బెల్ట్ పై ఆ కారు కదులుతూ ముందుకు పోతుంది. మనం పల్లంలో దానిని కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని నడిపే ముందు నిర్వాహకులు సూచనలు చేస్తారు. అంతా కలిపి 1/2 కిలోమీటర్ దూరం. మధ్య మధ్యలో ఏమైనా ఇబ్బంది వస్తే గార్డులు ఉంటారు. జర్మన్ రచయిత, తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే ఆ లూడ్ రైడ్ ప్రమాదంలోనే గాయపడి మరణించాడు. అక్కడే ఎత్తు ప్రదేశంలో కలప చెక్కలతో చేసిన ఆధునిక హోటల్ ఉంటుంది. బయట చలిలో నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ వెల్కమ్ టు స్విట్జర్లాండ్ అని చిన్న విందు ఇస్తారు. టేబుల్ పై రకరకాల స్విస్ చాక్లెట్లు, చీజ్ తో చేసిన వేడివేడి కట్లెట్లు, కోక్, ఫ్యాంటా లాంటి కూల్ డ్రింకులు ఉంటాయి. మరో టేబుల్ పై వైన్, విస్కీ లాంటి హాట్ డ్రింకులు కూడా ఉంటాయి. వీటిలో ఏదైనా అన్లిమిటెడ్. ఆ తరువాత కేబుల్ కారులో కిందకి దిగుతుంటే జ్యూరిచ్ నగరం, అక్కడి సరస్సు కనిపిస్తాయి. మన పాదాల కింద పర్వత పంక్తులు, పచ్చిక బయళ్లు, లోయలు కదిలి వెనక్కి జారిపోతుంటే అంతా ఆనందో బ్రహ్మ. ఇక్కడ యూరప్ లో అంత ఈజీగా చీకటి పడదని, అక్కడ నుంచి వాలెన్ సరస్సు వైపు వెళితే అదో చిన్న సైజు సముద్రంలా ఉంటుంది. నీలాల నింగి కింద నీలి జలరాశి పరుచుకొని ఏది నీరో ఏది ఆకాశమో తెలియక కాసేపు తికమకకు గురవుతాం. ఈ సరస్సు కన్నుల పండుగగా ఉంటుంది. తీరాన ఖాళీ పడవలన్నీ పగటిపూట విశ్రాంతి తీసుకున్నట్లుగా వరుసగా నిలుచుంటాయి. అక్కడి రోడ్ల మీద స్త్రీ పురుషులు చాలా మంది రిలాక్స్డ్ గా నెమ్మదిగా సైకిళ్లు తొక్కుతుంటారు. సైకిలే కదా అని నిర్లక్ష్యం లేకుండా తలలకు లైట్ హెల్మెట్ ధరిస్తారు. యూరప్ లో ప్రతి సైక్లిస్ట్ కు హెల్మెట్ ఉంటుంది. జీవితం పట్ల జాగ్రత్త వారికున్నట్లు మనకి లేదేమో. ఆ నీలి అలల మీద కొన్ని తెల్లని రాజహంసలు కదిలినట్టు కనిపించకుండానే ముందుకు కదులుతుంటాయి. సరస్సు మధ్యలో ఉవ్వెత్తుగా ఎగిసి నీరు చిమ్ముతున్న వాటర్ ఫౌంటైన్స్ అలల కింద తమ తలలను దూర్చి ఆ అలలతో దోబూచులాడుతూ ఈత కొడుతున్న ఉడుకు రక్తపు దుడుకు పిల్లలు, వీటన్నిటి మధ్య నన్నొక దృశ్యం బాగా ఆకర్షిస్తోంది. స్విట్జర్లాండ్ లోని వైవిధ్యమైన ల్యాండ్స్కేప్ దృశ్యాలను చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. అక్కడి కొండలు, కోనలు, నదులు, సరస్సులు, ప్రతి దృశ్యం మనోహరమే. యూరప్ లోనే అత్యధికంగా పర్వతాలున్న ఈ ప్రాంతంలో ప్రయాణం కొంత ఇబ్బందే. మౌంటైన్ రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మంచు తెరలతో ముస్తాబైన మేఘాల పల్లకిని ముద్దాడుతున్న ఓ పర్వతం కనిపిస్తుంది. ఇలాంటి అందాలు సౌడజర్లాండ్ లో ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక నెగటివ్ యాంగిల్ కూడా ఉంది. స్విట్జర్లాండ్ అంటే నల్లధనం దాచుకునేందుకు ఫేమస్. ఇప్పుడు ఆత్మహత్యలకు కూడా స్విస్ ఫేమస్సే. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేందుకు పలువురు స్విట్జర్లాండ్ చేరుతున్నారట. ఆత్మహత్య చేసుకోవటానికి స్విట్జర్లాండ్ వెళ్లటం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. దీనిని సూసైడ్ టూరిజం అంటున్నారు నిపుణులు. ఇటీవల ఈ వ్యవహారం బాగా ముదురుతోందని ఇంగ్లాండ్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 4 ఏళ్లలో
ఆత్మహత్య కోసం స్విస్ పర్యటించిన వారి సంఖ్య రెట్టింపైందట. ఆత్మహత్యకు పాల్పడేందుకు స్విస్ వచ్చే వారి జాబితాలలో అగ్రస్థానం జర్మనీ, ఇంగ్లాండ్ వారిదే. పక్షవాతం, మోటార్ ట్యూనర్ వ్యాధి, పార్కిన్సన్, మల్టిపుల్ స్లెరోసిస్ ఇలాంటి వ్యాధులతో బాధపడేవాళ్లు స్విట్జర్లాండ్ వెళ్లి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇవాల్టి విశ్వదర్శనం. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ శాండిల్ గ్లూ. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికంటా శుభ్రపరుస్తుంది. ఇక చందనం, కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు.